పంకరాజును నాగపూర్ నుండి డెహ్రాడూన్ రమ్మని బాబా పిలిపించారు. అతను మార్చి 25న రాగా నీకేం కావాలి అని బాబా అతన్ని అడిగారు. ఎప్పటికీ నీతోనే ఉండాలని కోరుకుంటున్నాను అని నిజాయితీగా చెప్పాడు. ఎప్పటికీ నీతోనే ఉండాలని కోరుకుంటున్నాను. ఈ నీతోనే ఉండాలని ఆ కోరికలో మరికే ఉండదు, ఇంకేమీ ఉండదు. మనందరం కూడా ఏమిటంటే బాబాతోనే ఉండాలని అన్నిటితోనే ఉంటున్నాం, బాబాతోనే ఉండాలనుకుంటున్నాం, కానీ అన్నిటితోనే ఉంటున్నాం, లింకప్ అయిపోయాం. కానీ ఇక్కడ పంకరాజు ఏమంటున్నాడు? నీతోనే ఎప్పటికీ నీతోనే ఉండాలని కోరుకుంటున్నాను అని నిజాయితీగా చెప్పాడు. అప్పుడు బాబా అంటున్నారు, నాతో ఉండడం చాలా కష్టమైన విషయం. చూసారా అన్నారు, నాతో ఉండడం చాలా కష్టమైన విషయం. నాతో ఉండాలంటే సంపూర్ణ ఆత్మార్పణం, టోటల్ సెల్ఫ్ సరెండర్ కావాలి, సంపూర్ణ ఆత్మార్పణం కావాలి. నీవు దానికి సంసిద్ధుడివేనా అని బాబా అడిగారు. ఒక్కసారి మనమందరం బాబాతో ఉంటున్నాం అనుకుంటున్నాం, కాదు, మనతోనే ఉంటున్నాం, భ్రమ మాత్రం బాబాతో ఉంటున్నాం అని భ్రమలో ఉన్నాం. ఈ పంకరాజు ప్రశ్నకి బాబా ఇచ్చిన సమాధానాన్ని చూస్తే మనకు చక్కగా మనం ఏమిటో అర్థమైపోతుంది. అంచేత ఎప్పటికీ నీతోనే ఉండాలని కోరుకుంటున్నాను అని నిజాయితీగా చెబితే బాబా ఏమన్నారు? నాతో ఉండడం చాలా కష్టమైన విషయం, నాతో ఉండాలంటే సంపూర్ణ ఆత్మార్పణం కావాలి, నీవు దానికి సంసిద్ధుడివేనా అని బాబా అడిగారు. నేను కేవలం ఆ కారణంగానే వచ్చాను అని పంకరాజ్ చెప్పాడు. చూసారా, నీవు సంసిద్ధుడివేనా అంటే సంసిద్ధంగా ఉన్నాను బాబా అనలేదు. సంపూర్ణ ఆత్మార్పణం కావాలి, నాతో ఉండాలంటే నువ్వు సంసిద్ధుడివేనా అని అడిగితే పంకరాజ్ ఏమంటున్నాడు? నేను కేవలం ఆ కారణంగానే వచ్చానని పంకరాజ్ చెప్పాడు. అయితే ఇందులో పాజిటివ్ ఉంది, పాజిటివ్ కాని పరిస్థితి ఉంది. జాగ్రత్తగా ఆలోచించండి. అప్పుడు బాబా త్యాగానికి ఉన్న అర్థాన్ని వివరిస్తూ దీని గురించి ఆలోచించుకొని రేపు జవాబు చెప్పని సలహా ఇచ్చారు. చూసారా, ప్రభువు పంకరాజు మధ్య సంభాషణ, మనందరం కూడా మధ్యలో ఉన్నాం. ఇప్పుడు ఒకవేళ మనలో ఏ ఒక్కరికైనా సరే బాబాతోనే ఉండాలి అనే కోరిక ఉంటే ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. బాబాతో ఉండాలని కోరిక లేని వాడికి పర్వాలేదు. అంచేత బాబా ఏమన్నారు? నేను కేవలం ఆ కారణంగానే వచ్చానని పంకరాజ్ చెబితే బాబా త్యాగానికి ఉన్న అర్థాన్ని వివరిస్తూ దీని గురించి ఆలోచించుకొని రేపు జవాబు చెప్పు అని సలహా ఇచ్చారు. బాగా ఆలోచించుకొని ఆ మర్నాడు నీకు నేను సర్వార్పణ అయ్యేందుకు సంసిద్ధుడై ఉన్నాను, నీవే నా ప్రభువి, నా ఎదలోని ఏకైక ప్రీతముడవు నీవే అని పంకరాజ్ బాబాకు స్పష్టపరిచారు. త్యాగానికున్న అర్థాన్ని వివరించారు బాబా పంకరాజ్కి. అది విన్న తరువాత బాగా ఆలోచించుకొని పంకరాజ్ అంటున్నారు, నేను నీకు సర్వార్పణ అయ్యేందుకు సంసిద్ధుడనై ఉన్నాను, నీవే నా ప్రభువువి, నా ఎదలోని ఏకైక ప్రీతముడవు నీవే అని పంకరాజు బాబాకు స్పష్టపరిచాడు. నా ఎదలోని ఏకైక ప్రీతముడవు నీవే, నా ఎదలోని ఏకైక ప్రీతముడవు నీవే. గీతాలు రాసేవాళ్ళకి నాటి కొటేషన్స్ చాలా బాగా సహకరిస్తాయి. నా ఎదలోని ఏకైక ప్రీతముడవు నీవే అని పంకరాజ్ బాబాకు స్పష్టపరిచారు. నేను చాలా సంతోషించాను అని బాబా అంటూ, నీవు సరి అయిన నిర్ణయం తీసుకున్నావు, ఇప్పుడు నువ్వు తిరిగి నాగపూర్ వెళ్ళి ఉద్యోగం వెతుక్కో, నెలకి 10 రూపాయల జీతంతో ఉద్యోగం దొరికినా స్వీకరించు అని చెప్పారు. వీడేమో
ఎప్పటికీ నీతోనే ఉండాలని కోరుకుంటున్నాను అని కోరాడు. కోరితే నాతో ఉండడం చాలా కష్టమైంది అని అంటూ ఏం చేశారు, సంపూర్ణ ఆత్మార్పణం కావాలి, దానికి నువ్వు సిద్ధమేనా అన్నారు. అందుకే ఆ కారణంగానే నీ దగ్గరికి వచ్చానని పంకరాజు చెప్పాడు. అప్పుడు త్యాగానుకున్న అర్థాన్ని చెప్తూ దీని గురించి ఆలోచించుకొని రేపు జవాబు చెప్పమంటే ఏమన్నాడు, నేను నీకు సర్వార్పణ అయ్యేందుకు సంసిద్ధుడై ఉన్నాను, నీవే నా ప్రభువువి, నా ఎదలోని ఏకైక ప్రీతముడవు నీవే అని పంకరాజు బాబాకు స్పష్టం చేశాడు. అప్పుడు బాబా ఏమన్నారు, నేను చాలా సంతోషించాను అని అంటూ నీవు సరైన నిర్ణయం తీసుకోవడం, నువ్వు తీసుకున్న నిర్ణయం మాత్రం సరైందే. అయితే ఇప్పుడు ఏం చేయాలా, నువ్వు తిరిగి నాగపూర్ వెళ్ళి ఉద్యోగం వెతుక్కో, నెలకి 10 రూపాయల జీతంతో ఉద్యోగం దొరికినా స్వీకరించు అని చెప్పారు. తన చెవులను తానే నమ్మలేనట్టుగా పంకరాజు బాబా వైపు తేరిపారా చూశాడు. ఎంత బాగున్నాయో చూడండి, ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి ప్రీతముడికి ప్రేమికుడికి మధ్య సంభాషణ. అప్పుడు బాబా, నిన్ను నాకు అర్పించుకున్నావు కనుక ఇక ఇప్పటి నుంచి నీ సొంత కోరికల గురించి ఆలోచించడానికి తావే లేదు. బాగా వినండి బాబా చెప్పిన మాట. మనం ఎవరూ అర్పణ అవ్వలేదు, అందుకే జాగ్రత్త పడిపోయాం మనం అందరం కూడాను. చాలా తెలివైన మనం పంకరాజు కంటున్నా. అంచేత తన చెవులను తానే నమ్మలేనట్టుగా పంకరాజు బాబా వైపు తేలిపారా చూశాడు. ఏమిటి, ఉద్యోగం చూసుకో, 10 రూపాయలు ఉద్యోగం దొరికినా ఆ ఉద్యోగం చెయ్యు, స్వీకరించు అని అన్నారు కదా. కాబట్టి అప్పుడు బాబా, నిన్ను నీవు అర్పించుకున్నావు గనక నాకు ఇక ఇప్పటి నుంచి నీ సొంత కోరికల గురించి ఆలోచించడానికి తావే లేదు. మనం అర్పించుకోలేదు, ఎవరు మనం బాబాకి అర్పణ అయిపోలేదు. ఆయన ఒక పాట రాస్తాడు, ఎవడు తొలి పాటతో ఏడిపించాడో అదనెరిగి పదు నెరిగి కదలి రమ్మన్నాడో అని రాస్తాడు. అదనెరిగి పదు నెరిగి ఆడొచ్చింది ఎందుకు వచ్చాడు, ఏ పరిస్థితిలో వచ్చాడు, వాడు లోపల ఏమిటి బయట ఏమిటి చూడగానే ఆయన గమనించండి. ఆయన వే ఒక విధంగా అప్రోచ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంచేత నీవు నాకు అర్పించుకున్నాక ఇక ఇప్పటి నుంచి నీ సొంత కోరికల గురించి ఆలోచించడానికి తావే లేదు. మనందరం కూడా బాబాకి అర్పించుకోలేదు, బాబా అంటే ఇష్టపడ్డాం కాబట్టి సొంత కోరికలు ఉంటాయి, సొంత ఆలోచనలు ఉంటాయి, సొంత తరహాలు ఉంటాయి, సొంత విధానాలు ఉంటాయి, అన్నీ సొంతమే మనవి. నీ మీద నాకు ఇప్పుడు పూర్తి హక్కులు ఉన్నాయి కనుక నేను చెప్పినట్టు నువ్వు నడుచుకోవాలి, నా ఆదేశాలను పాటిస్తూ విధేయుడివి ఉన్నట్లయితే నీవు నాతో కలిసి ఉన్నట్లే. ఆత్మార్పణ అంటే అర్థం ఇదే అని చెప్పాడు బాబా. ఇటువంటి దానికి మనం ఎవరూ సిద్ధంగా లేవు, మళ్ళీ ఏ ఒక్కరు కూడా లేరు, ప్రపంచం మొత్తం కూడా ఎవరు ఉండరు. పంకరాజు బాబాకు విధేయుడే తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత ఆ తొందరలోనే అతనికి నాగపూర్లో మంచి ఉద్యోగం దొరికింది. 1942 ఏప్రిల్ 1వ తేదీన బాబా డెహ్రాడూన్ నుండి కాకా గుస్తాజీ జాల్ కేర్వాలా బైదులను వెంట తీసుకుని అమృత్సర్, పఠాన్కోట, డౌల్హసి, చంబా, కాంగ్రావేలికి వెళ్ళి ఆయా చోట చాలా మంది మనుషులతో సాంగత్యం జరిపారు. ఆ సాంగత్యంలో 2 సంతులతో జరిపినది చాలా విశిష్టమైన సాంగత్యం. అమృత్సర్లో కాళాసైన్ చాలా ప్రఖ్యాతిగాంచిన సాలిక్ లక్షణాలున్న మానసిక భూమికి చెందిన ఆధ్యాత్మిక పథగామి. అతను మానసిక చైతన్యంలో అంటే మెంటల్ కాన్షియస్నెస్ లో ఉండే 110 ఏళ్ల పైబడిన వయోవృద్ధుడని ప్రతీతి. ఎవరితోనైనా చాలా అరుదుగా మాట్లాడేవాడని అందరికీ తెలుసు. నగరానికి బయట ఉన్న నిర్జన అటవీ ప్రాంతంలో నివసించేవాడు. కాళాసైన్ అంటే బాబాకు చాలా ఇష్టం. బాబా పఠాన్కోట్లో జమాలీ లక్షణాలున్న బెంగాలీ బాబా అనే అత్యంత ఉన్నతమైన మనిషితో సాంగత్యం చేశారు. అతను ఆ ప్రాంతానికి ఆధ్యాత్మిక ప్రతినిధి. ఆ ప్రాంతం వారంతా అతన్ని భక్తి ప్రపత్తులతో గౌరవించేవారు. ప్రత్యేకంగా ముస్లిం స్త్రీలకు అతడంటే ఎనలేని భక్తి.
ఆ మస్తు సాంగత్యాలు ముగించుకొని బాబా తిరిగి ఏప్రిల్ 9న డెహ్రాడూన్కి వచ్చేశారు. హిమాలయ పర్వతాలకు సమీపంలో ఉన్న విశ్వకార్యానికై ఏకాంతవాసంలో ఉండేందుకు కొన్ని అనువైన ప్రాంతాలను ఎన్నుకోవాలని యోచిస్తున్నట్టు బాబా సూచనప్రాయంగా తెలిపారు. అలాగే తన ప్రయాణంలో కాశ్మీర్లోని ముర్రేకి దగ్గరలోనున్న కొండపైన ఒక ప్రదేశాన్ని ఎంపిక చేశారు. తాను ఏకాంతవాసంలో ఉన్న సమయంలో కొండ దిగువన జాగ్రత్తగా కాపలా కాయమని మండలి వాళ్లను ఆదేశించారు. మహాత్మా గాంధీకి అహింసాయుత నిరసన, నాన్ వైలెంట్ రెసిస్టెన్స్ అనే మాటలకు తన సొంత భావాలు తనకున్నాయి. ఈ విషయం గురించి బాబా పంపిన సందేశంలోని సారాంశాన్ని మహాత్మా గాంధీ నిజంగా అర్థం చేసుకోలేదు. ఝాన్సీని గాంధీ వద్దకు వెళ్ళమని మరొకసారి ఢిల్లీకి పంపగా అతడు ఏప్రిల్ 3న గాంధీని కలుసుకున్నాడు. ఝాన్సీ తిరిగి డెహ్రాడూన్ వచ్చాక ఈ విషయమై ఝాన్సీ గాంధీల మధ్య చాలా ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో హింస సమర్థనీయమని బాబా వెలుబుచ్చిన అభిప్రాయాలు చదివి గాంధీ బాగా తల్లడిల్లాడు. బాబా అభిప్రాయాలు అతడుకు పూర్తిగా అయోగ్యమైనవి అని వ్యాఖ్యానించాడు. బాబా ఆజ్ఞలు అయోగ్యమైనవి అని గాంధీ వ్యాఖ్యానిస్తే ఆయన మహాత్ముడు ఎలాగవుతాడండి? మీకే విడిచిపెడుతున్నాను. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వారికి గాంధీ అభిప్రాయాలు ఏమాత్రం ఆచరణీయం కావు. అహింస పట్ల గాంధీకి ఉన్న యోచన భగవదైక్యతను పొందిన మజ్జూబ్ స్థితిలోని వారికి మాత్రమే సాధ్యమవుతుంది. మజ్జూబ్ లేక బ్రహ్మీభూత స్థితిలో గాంధీ యోచించిన అహింస దానంతటా అదే సిద్ధిస్తుంది. ఏప్రిల్ 9న గాంధీని గురించి హింసను ప్రతిఘటిస్తూ చేపట్టిన అతని ఉద్యమాన్ని గురించి చర్చిస్తూ బాబా మరికొంత వివరణ ఇచ్చారు. జాగ్రత్తగా వినండి. మీకు ఎవరైనా గాంధీ గురించి మీతో మాట్లాడినప్పుడు వాళ్ళకి చెప్పడానికి చాలా మంచి విషయాలు ఇవి. పార్ట్ 1 ఏమిటంటే, ఇందులో పేరా 1 ఏంటంటే, సత్యం, ప్రేమ, నిస్వార్థ సేవ వలనే సత్యం, ప్రేమ, నిస్వార్థ సేవ వలనే యథార్థమైన అహింస కూడా బ్రహ్మైక్యానికి మార్గదర్శి కాగలదు. నేను ప్రవచించు అహింసలో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో హింస కూడా కలుస్తుంది. లేశమాత్రమైన ద్వేషభావం, వైరభావం, ప్రతీకారేచ్ఛ, స్వార్థకాంక్ష గాని లేకుండా 100కి 100 పాళ్ళు ఇతరుల మేలు కోసం జరిగే హింసను నేను అహింసాయుత హింస, నాన్ వైలెంట్ వైలెన్స్ అని అంటాను. రెండోది ఏంటంటే, సహజమైన స్వచ్ఛమైన అహింసయే భగవంతుని యొక్క పరమాత్మ స్థితి. అదే మానవ జాతి గమ్యం. సత్యాన్వేషకుడు ఇంకా సాధకుడు దశలో ఉన్నప్పుడు ఈ అహింస సిద్ధించదు. కానీ సాధకుడు బలాఢ్యుని అహింస ద్వారా గాని, నాన్ వైలెన్స్ ఆఫ్ ది బ్రేవ్, స్వార్థ ప్రయోజనం లేని హింస, సెల్ఫ్లెస్ వైలెన్స్ ద్వారా గాని ఈ గమ్యాన్ని చేరుకోగలడు. అట్టి వాటిని అహింసాయుత హింస, నాన్ వైలెంట్ వైలెన్స్ అంటారు. మూడోది, ప్రీతమ భగవంతుడే గమ్యం. ఆ గమ్యం చేరడానికి ప్రేమే సాధనం. ప్రీతమ భగవంతుడే గమ్యం. ఆ గమ్యం చేరడానికి ప్రేమే సాధనం. ప్రేమికుడు ప్రేమ ద్వారానే ప్రీతముడిని చేరగలడు. ప్రేమికుడు ప్రేమ ద్వారానే ప్రీతముడిని చేరగలడు. పరమాత్మ స్థితిలో ఉన్న భగవంతుడే ప్రేమ, తేజస్సు మరియు అనంత జీవనం, లైఫ్ ఇన్ఫినిట్. సర్వము అతడే. భగవదైక్యం పొంది అనంత ప్రేమను పొందనిదే ఎవ్వరూ స్వచ్ఛమైన అంతులని అహింసను ఆచరించలేరు. ప్రేమలో కామం లేనట్లే దేవునిలో హింస ఉండదు. సహజమైన స్వచ్ఛమైన అహింసయే అనంతమైన ప్రేమగా వెలసిల్లుతుంది. ఆధ్యాత్మిక మార్గంలోని సాధకుడున్న స్థాయిలోనే ప్రీతములకై తప్పించే ప్రేమికుడు కూడా ఉంటాడు. ఆధ్యాత్మిక మార్గంలోని సాధకుడు ఉన్న స్థాయిలోనే
ప్రీతములకైతం ఇచ్చే ప్రేమికుడు కూడా ఉంటాడు. ప్రేమ ద్వారా భగవదైక్యం పొందిన మజు భగవంతుని స్థితిలోనే ఉంటాడు. ఈ దశల్లోని తేడాలను క్రింది విధంగా వివరించవచ్చును అని బాబా మళ్ళీ వివరణ చెప్పారు. నిన్నొకరు కాలితో తన్నడమో చెంపపై కొట్టడమో చేశారనుకుందాం. దానికి బదులు తెచ్చుకోకుండా అతన్ని ఏమీ అనకుండా నీవు మౌనం వహించావుకో, అప్పుడు నీ స్థాయి బలాఢ్యుని అహింసను సాధన చేస్తున్న సాధకుని స్థాయిగా చెప్పచ్చు. ఇదే విధంగా ఒక మజూమును కాలుతో తన్నడమో చెంపపై కొట్టడమో చేస్తే ఈ విషయం చాలా భిన్నంగా ఉంటుంది. మజూబ్ తనను తాను నిగ్రహించుకోవడం కానీ మౌనం వహించాల్సిన అవసరం కానీ లేదు. పైగా దాని కొరకు అతను ప్రయత్నించనక్కర్లేదు కూడా. మజూబుగా ఉన్న ఆ స్థితిలో దివ్యానందాన్ని అనుభవిస్తుండడం వల్ల చెంపదెబ్బను కానీ కాలి తన్నును కానీ పొందిన అనుభూతి అతనికి ఉండదు. భావనలు పొందే స్థాయికి అతీతంగా ఉన్న స్థితికి మజూబ్ చేరి ఉన్నాడు. వ్యక్తి గాడ్ రియలైజ్డ్ పర్సన్ సాధారణ చైతన్యంతో తిరిగి దృశ్య ప్రపంచంలోకి దిగి వచ్చినప్పుడు మాత్రమే భావనా స్థితిని అనుభవించే ప్రశ్న తలెత్తుతుంది. ఆ స్థితిలో అతడు దివ్య ప్రేమకు అనుగుణంగా సహజమైన స్వచ్ఛమైన అహింసను ఉపయోగించి తనపై చెంపదెబ్బతో కాలిచోపుతో దాడికి దిగిన వాడిని తన అనంత ప్రేమతో అతని తప్పిదాన్ని ఒప్పిస్తాడు. అన్ని ఆత్మలు ఒకటిగా అనుభూతి పొందే ఆ అతీత స్థితిలో కొట్టినవాడు, దెబ్బతిన్నవాడు, దాడి చేసినవాడు, దాడిని అనుభవించినవాడు అంతా తానే అన్నది సత్యం. కొంచెం మనకి అవగాహనకు వచ్చినా సరే ఆచరించడానికి అసాధ్యమైనవి. అది ఏకత్వం అంటే యూనిటీ లేదా ద్వంద్వం డ్యుయాలిటీ. ఈ రెండు స్థితులే తప్ప మధ్యస్థంగా వేరే స్థితి అంటూ ఏమీ లేదు. రెండే ఉన్నాయి. ఒకటి ద్వంద్వం, రెండు ఏకత్వం. వివిధ యోగాలలో వివిధ సాధనలు ఉన్నాయి. ఉదాహరణకి భక్తి యోగంలో ప్రేమ, కర్మయోగంలో అహింస, ఇలాగే మిగిలిన వాటిలో కూడా సాధనలు ఉన్నాయి. కర్మయోగంలో వ్యక్తుల పట్ల ఉన్న ప్రేమను బలాఢ్యుని అహింసగాను, జనసమూహం పట్ల ఉన్న ప్రేమను అహింసాయుత హింసగాను అంటారు. కర్మయోగంలో సహజమైన స్వచ్ఛమైన అహింసయే ప్రీతమును చేరుకునే విషయంలో నీవు ప్రేమ మార్గంలో వెళ్ళి తీరాల్సిందే అంటున్నారు బాబా. భగవంతుణ్ణి ప్రియతముడు అని ఎందుకంటారు? ప్రేమ ద్వారా అతన్ని చేరుకుంటాం కాబట్టి. అదే అహింస ద్వారా నీవు అతన్ని చేరితే అతన్ని అనంతమైన అహింస అని అంటావు. జ్ఞానులు అతన్ని అనంత చైతన్యంగా చెప్తారు. రాజయోగాన్ని అనుసరించే వాళ్ళు అతన్ని ప్రభు అంటే సకలానికి సృష్టికర్త నిర్మాత అని అంటారు. ఈ విధంగా సాధకులు తాము భగవంతుణ్ణి సాక్షాత్కరించుకునే మార్గాన్ని బట్టి భగవంతుణ్ణి ఆ మార్గానికి ప్రతీకగా పిలుస్తారు. కామం బ్రహ్మచర్యం గురించి వ్యాఖ్యానిస్తూ బాబా ఇలా అన్నారు. ఒక పురుషుడు కామాతురుడైతే అనేక మంది స్త్రీలపైన తన కామవాసనను రుద్దుల ప్రవర్తన కలిగి ఉంటాడు. బ్రహ్మచర్యం అనే ఆదర్శంలో స్త్రీ యొక్క స్పర్శను కూడా అంగీకరించడానికి వీల్లేదు. బ్రహ్మచర్యం అనే ఆదర్శంలో స్త్రీ యొక్క స్పర్శ కూడా అంగీకరించడానికి వీల్లేదు. అలాగే స్త్రీ విషయంలో పురుషుని స్పర్శ నిషిద్ధం. కామాన్ని సమూలంగా జయించిన సద్గురువు ఒక కామాతురునికి సహాయం అందివ్వాలని తలచినప్పుడు బ్రహ్మచర్య సాధనకు ఆ వ్యక్తి అసమర్థుడన్న విషయం సద్గురువుకు బాగా తెలుసును కనుక న్యాయబద్ధంగా వివాహం చేసుకునేందుకు ఆ వ్యక్తిని అనుమతించి ఆ ఒక్క స్త్రీతోనే తన కామవాసనను పరిమితపరచుకోమని చెప్తాడు. తరువాత కామ ఉద్ధృతి క్రమేణా తగ్గుముఖం పడుతుండగా పెళ్ళాడిన తన భార్యతో కూడా కామకలాపాలు పూర్తిగా విడిచిపెట్టమని గురువు తన శిష్యుడిని ఆదేశిస్తాడు. శిష్యుడు వైవాహిక జీవితాన్ని కొనసాగించగల స్థితిలో ఉన్నా కూడా గురువు సంపూర్ణ కామ విసర్జననే విధిస్తాడు. ఈ విధంగా కామం క్రమేణా తొలగిపోయి
బ్రహ్మచర్య సాధన యొక్క లక్ష్యం సిద్ధిస్తుంది. బెంగళూరు నుండి డెహ్రాడూన్కు రమ్మని ఘనీ మున్సిఫ్ ని ఆది సీనియర్ ను బాబా పిలిపించారు. కొంతమంది రాజకీయ నేతలను కలవమని వాళ్ళను ఢిల్లీకి పంపించారు. మహాత్మా గాంధీని మరొకసారి కలిసి అహింసపై బాబా అభిప్రాయాన్ని వివరించే ప్రయత్నం చేయమని డాక్టర్ దేశ్ముఖ్కి బాబా ఏప్రిల్ 11న ఒక ఉత్తరం రాశారు. ఏప్రిల్ 15న దేశ్ముఖ్ వార్ధాలోని ఆశ్రమంలో గాంధీని కలిశాడు. కానీ గాంధీ ఇంకా అహింసాయుత హింస అన్న సిద్ధాంతాన్ని ఒప్పుకోకుండా దృఢమైన తన సొంత భావాలకే పరిమితమై అట్టు పెట్టుకుని ఉన్నాడు. ఢిల్లీలో పలుకుబడి ఉంది. ఆధ్యాత్మికత పట్ల అభిరుచి గల కొంతమంది పెద్దలను కలిసి తన సందేశాన్ని వారికి వినిపించమని బాబా ఛాంజీని తిరిగి ఏప్రిల్ నెలాఖరులో ఢిల్లీకి పంపించారు. ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ యొక్క ప్రత్యేక రాయబారిగా అమెరికా నుండి ఢిల్లీకి వచ్చిన కల్నల్ జాన్సన్ ను ఛాంజీ ముఖ్యంగా కలవాలని బాబా ఉద్దేశం. ఛాంజీ అతన్ని కలిసి బాబా సందేశాన్ని అందజేశాడు. దాన్ని లోతుగా అధ్యయనం చేస్తానని జాన్సన్ వాగ్దానం చేశాడు. అరబిందో వంటి ప్రముఖ భారతీయ వ్యక్తులకు కూడా ఈ సందేశాలని పోస్ట్ ద్వారా పంపించారు. ఈ సమయంలో బాబాకు సన్నిహితులైన విభిన్న వ్యక్తులు వచ్చి వెళ్ళడం జరిగింది. డెహ్రాడూన్లో పని ముగించుకొని ఘనీ ఆది సీనియర్ తిరిగి మే నెలలో మెహరాబాద్కు వెళ్ళిపోయారు. మళ్ళీ బెంగళూరుకు తిరిగి వాళ్ళు వెళ్ళలేదు. పాపా దస్తావాలా ఏప్రిల్ 12న డెహ్రాడూన్ వచ్చి ఒకరోజు అక్కడే ఉన్నాడు. కరాచీ నుండి లీలామాయి డెహ్రాడూన్ వచ్చింది. ఆమె బాబా వద్దకు 2 చిలకలను అనగా ఒక ఆడ ఒక మగ చిలకని తీసుకొచ్చింది. మగ చిలుక ఎక్కువ కాలం జీవించలేదు. కానీ ఆడ చిలుక బాబాతోనూ మరియు స్నేహమండలతోనూ కొన్నేళ్ల పాటు ప్రయాణాలు చేస్తూ జీవించింది. దానికి మిట్టు అని పేరు పెట్టారు. కేకి నాలావాలా డెహ్రాడూన్ వాస్తవ్యుడు. అప్పటికే బాబాను ప్రేమిస్తున్న వ్యక్తి. అయినా బాబాను చూసేందుకు అతనికి అనుమతి లభించలేదు. అతడు ఏడాది క్రితం కేవలం బాబా పాదాలను మాత్రం ఒక్కసారి దర్శించుకున్నాడు. అది కూడా ఎంతో దూరం నుండి. ఢిల్లీకి చెందిన కేకి దేశాయ్ కూడా 1941లో జైపూర్లో బాబా ఉండగా దర్శించుకుందామని వచ్చాడు. కానీ బాబా పాదాలను చూసేందుకు కూడా అతన్ని అనుమతించలేదు. అయినా బాబా చూపించే ఈ లీలా విలాసానికి వెనుక ఉన్న పరమార్థం తరువాత బయటపడింది. ఛాంజీ అభ్యర్థన మేరకు మండలి ఉన్న బంగళాలో ఈ కేకీలు ఇద్దరికి దర్శనమిచ్చేందుకు చేశాయి. సరే, ఈ కేకీలు ఇద్దరికి దర్శనమిచ్చేందుకు బాబా సమ్మతించారు. అయితే ఒక్క నిమిషం పాటే వాడు దర్శించుకోవాలని ఏప్రిల్ 14న వారిద్దరూ ఆది నోరాస్ అనే కేకీ దేశాయ్ స్నేహితుడితో కలిసి వచ్చారు. ఆది నోరాస్ సొంతిల్లు నవసారీలో ఉంది. కానీ అతను ప్రస్తుతం డెహ్రాడూన్లో పనిచేస్తున్నాడు. చేతులు జోడించకూడదని, పూలదండలు వెయ్యొద్దని, బాబా ముందు వంగి ప్రణామం చేయకూడదని, బాబాతో ఏమీ మాట్లాడకూడదని ముందుగానే వారికి హెచ్చరించడం జరిగింది. బాబా ఉన్న 10x10 గదిలోకి వారిని తీసుకెళ్లారు. కేకి నాలావాలా ఆ సందర్భాన్ని ఇలా గుర్తు చేసుకున్నారు. తెరవున్న ఆ చిన్న గది ముందు మమ్మల్ని నిలబెట్టారు. రంగస్థలం నటుల మాదిరిగా మేము బాబా గది ముందు నిల్చున్నాం. సరిగ్గా మధ్యాహ్నం 2 గంటలకి ఆ తెర పక్కకు తొలగింది. గదిలో ఒక మూల బాబా 2 కాళ్ళు ముడుచుకొని కూర్చుని ఉన్నారు. పక్కన జాల్ కేర్వాలా ఉన్నాడు. కేవలం ఆ గదిలోని తెర మాత్రమే లేవలేదు. ఆ సమయంలో వారి హృదయాలను ఆవరించి ఉన్న మాయతర కూడా తొలగినట్లయింది. బాబాతో వారేమీ మాట్లాడరాదని నిషేధించడమైంది. కానీ అదేమీ పెద్ద అవరోధం కాలేదు. ఆయన సమక్షంలో వారు నిత్యోగానే విమసులైపోయారు. చెప్పాలనుకున్నా వారేమీ చెప్పుకోగలిగే ఉండేవారు కాదు. వారి విమసత్వమే అలా చేసింది. ఉదయ భాస్కర్ని జిగేలమనిపించే ప్రకాశాన్ని నాలావాలా గుర్తు చేసుకున్నాడు. ఆ స్థితిలో తానేదో విఘాతానికి లోనైనట్లు నోటి మాట రాక
మూగబోయిన తన స్థితికి కూడా గుర్తు చేసుకున్నాడు. గురువర్యుని మౌనం నుండి ప్రేమ మధువు జాలువారి నానావాల హృదయాన్ని నింపి దాన్ని తలకిందులు చేసింది. తన ఎద పలికిచ్చే భాషలోనే బాబా నేను నీవాడినయ్యాను అని ప్రకటించుకున్నారు. కేకీ దేశాయ్ కూడా బాగా చలించిపోయాడు. దర్శనం తొందరగా ముగియడం వలను తానెంతో ఉద్వేగానికి లోను కావడం వలను బాబాను తనివి తీరా చూడలేకపోయాడు. తరువాత ఈ విషయాన్ని తలుచుకొని నిరాశ చెందాడు. కానీ బాబా సర్వదయాళుడు. 6 రోజుల తరువాత ఏప్రిల్ 20న కేకీ భార్య ధూన్ను శ్రీమండల్తో ఒకరోజు గడిపేందుకు రమ్మని బాబా ఆహ్వానించారు. ఆమెను తీసుకురమ్మని కేకీతో చెప్పారు. స్త్రీలున్న బంగ్లా ముందర ఆమెను విడిచి వెళదామని కేకీ ఎక్కడికి వెళ్ళగా గార్డు విధుల్లో ఉన్న సోనామాసి అతన్ని బయట వేచి ఉండమని చెప్పింది. కొద్దిసేపట్లో బాబా అతన్ని లోపల ఉన్న తోటలోకి రమ్మని పిలిపించారు. బాబా ఒక వాలు కుర్చీలో కూర్చున్నారు. తాను తప్పించిన విధంగానే ఇప్పుడు బాబాను అతి చేరువు నుండి చూసే మహద్భాగ్యం కేకీ కలిగింది. ఈసారి నన్ను నఖశిఖ పర్యంతం వీక్షించినా నీకు తృప్తిగా ఉందా అని బాబా అడిగాడు. అంతటి అందమైన ముఖాన్ని గతంలో నేను ఎంతవరకు చూడలేదు, ఇక ముందు చూడబోను. ఎట్టకేలకు నా ప్రీతముడిని చూడడంతో అమితానందాన్ని పొందాను అని కేకీ గుర్తుకు తెచ్చుకున్నాడు. చూడండి, అంతటి అందమైన ముఖాన్ని గతంలో ఇంతవరకు చూడలేదు, ఇక ముందు కూడా చూడబోను. ఎట్టకేలకు నా ప్రీతముడిని చూడడంతో అమితానందాన్ని పొందాను అని తరువాత కేకీ గుర్తుకు తెచ్చుకున్నాడు. ఆ మాటలు ఎంత బాగున్నా చూడండి, గీతం రాయడానికి చాలా ఉపయుక్తం అవుతాయి. ఈ సమయంలో బెంగళూరులో ఉన్న ఏర్స్ను మిగతా కుటుంబ సభ్యులతో కలిసి తక్షణం డెహ్రాడూన్ రమ్మని పాపా జస్సాబాలా టెలిగ్రామ్ పంపాడు. బాబాతో సంప్రదించకుండానే పాపా తనంతట తానే ఆ టెలిగ్రామ్ పంపించాడు. గైమాయి, మను, మెహ్రా, మెహర్వాన్, గులామాసి వీరంతా సాతాను మరియు సార్వార్ను వెంటబెట్టుకుని ఏప్రిల్ 17వ తేదీ ఏర్స్ డెహ్రాడూన్ చేరుకోగా వాళ్ళను చూసి బాబా కోపంతో మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగారు. పాపా మమ్మల్ని రమ్మని నాకు టెలిగ్రామ్ పంపడం వల్ల మేము వచ్చాం అని ఏర్స్ చెప్పాడు. బాబా పాపా వైపు తిరిగి నువ్వెందుకు టెలిగ్రామ్ పంపించావు అని అడిగారు. చిట్టగాంగులో బాంబులు పడుతున్నాయి, ఏ సమయంలో ఇండియా మీద పడతాయో ఎవరికి రుక్క, నాకు భయం వేసింది, అందుచేత టెలిగ్రామ్ పంపాను అని పాప వివరణ ఇచ్చాడు. కానీ నీవు నన్ను అడిగి ఉండాల్సింది అని బాబా మందలించారు. నీవు ఇక్కడ లేవు, ప్రమాద సమయాల్లో ఆలోచించడం మంచిది కాదు, యుద్ధ సమయం ఆందోళనకు ఇబ్బందులకు అసలైన సమయం కదా, భద్రత కోసం తక్షణ చర్యలు తీసుకోక తప్పదు అన్నాడు పాప. నీవు చాలా ధైర్యవంతుడని ప్రతివారు అనుకుంటారు విమర్శించారు. ఒక పక్క బాంబుల వర్షం కురుస్తుంటే ఎవరు ధైర్యంగా ఉంటారు అని పాప బదులిచ్చాడు. వస్తున్న దారిలో కుటుంబ సభ్యుల బట్టల ట్రంక్ పెట్టి కనబడకుండా పోయింది. బట్టలు పెట్టకపోవడంతో వారు ఇక్కడ ఉన్నవాళ్ళు కొద్దిగా మిగిలి ఉన్న వాటితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మేర్వానికి తక్కువ బట్టలు ఉండడం వల్ల మణి బ్లౌజులను వేసుకునేవాడు. పాపా జస్సాబాలా తన మాటల్లో వాళ్ళ బట్టలు పోయినా ప్రాణాలు నిలబడ్డాయి అని చెప్పేవాడు. పాపా జస్సాబాలా కుటుంబీకులంతా అసములోనే ఉండిపోయారు, మరన్నిటికీ బెంగళూరు తిరిగి వెళ్ళలేదు. ఈ మధ్యకాలంలో మేరాబాద్లో బలమైన ఈదురుగాలులతో తీవ్రమైన ధూళి తుఫాన్లు కమ్ముకున్నాయి. వాటి వల్ల అక్కడున్న కట్టడాలపై వేసిన తిన్రేకులు ఎగిరిపోయాయి. దీని గురించి తెలియజేస్తూ రెండు బాబాకు ఉత్తరం రాశాడు. బాబా గుజరాతీ భాషలో సావక్కి చెప్పి రాయించిన ఈ దిగువ సమాధానాన్ని పెండుకు పంపించారు. ఏప్రిల్ 20, 1942, 4 చందర్ రోడ్, డెహ్రాడూన్. ప్రియమైన సోదరుడు పెండుకి బాబా ఆదేశాల మేరకు రాయినది. ఎన్నో ఏళ్ల నుండి మెహరాబాద్లో తరచుగా సుడిగాలు రావడం మామూలే. మెహరాబాద్ కర్బాలా గనుక సుడిగాళ్ళు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి.
గాలికి లేచి ఎగిరే తిండ్రేకుడు కింద పడి మండల సభ్యుల తిండ్రేకుడు కింద పడి మండల సభ్యులు నలిగి మరణించిన వాళ్ళు భగవత్ సాక్షాత్కారాన్ని పొంది తీరుతారు. అప్పుడు బాబాకు కూడా వాళ్ళందరి సంరక్షణ భారం తప్పుతుంది, బంధనాల నుండి మీరు విముక్తులవుతారు. కానీ బాబా తనకు అంతటి అదృష్టం లేదని కూడా సెలవిచ్చారు. మెహరాబాద్ లో వీరంతా శవ వాహకుల వలన అంత్యక్రియలు నిర్మించే వారిలాగా ఉండాలి. ఎప్పుడైనా డెహ్రాడూన్ లో ఉన్న మండలి వారు ఎవరైనా మరణిస్తే అతని పార్థివ శరీరాన్ని మెహరాబాద్కు పంపడం జరుగుతుంది. అక్కడ సరైన అంతిమ సంస్కారాలు నిర్వహించాలి. ఈ శరీరాన్ని ఖననం చేయాలని శ్రీమండలి వారిని కుక్కలను కొండమైన పుష్పమండలి వారిని దిగువ మెహరాబాద్ లో ఖననం చేయాలి. వారికి సమాధులు నిర్మించడం నీ పని. ముంబైలోని టవర్ ఆఫ్ సైలెన్స్ కు శవాలను మోసుకెళ్లే పార్సీ శవ వాహకులు ఈ కార్యక్రమాన్ని సంతోషంగా నిర్వహిస్తారు. మీరు కూడా వారి మాదిరిగానే సంతోషంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఇంకో విషయం, ఆది సీనియర్ కోరితే శ్రీనిని డాడీని కొండపైన హాస్పిటల్ బిల్డింగ్ లో ఉంచాలి. బాబా కేజ్ రూమ్ లో మాత్రం వారిని ఉండనివ్వద్దు. ఈరోజు దీనికి సంబంధించి నీకు టెలిగ్రామ్ పంపించడం అయింది. షిరిన్ మాయి పెరిన్ హైదరాబాద్కు వచ్చినట్లయితే టెలిగ్రామ్ లో సూచించినట్లు వాళ్ళు ఉండేందుకు కొండపైనే స్త్రీల క్వార్టర్స్ లో ఏర్పాటు చేయాలి. అంతేగాని పంపించి ఇక్కడ ఆయన మాటలు ఎంత షార్ప్ గా ఉంటాయో చూడండి. అంతేగాని వీరిని మెహరాబాద్లో మాత్రం ఉండనివ్వద్దు. ఆది సీనియర్ బెంగళూరులో ఉంటున్నందుకు అతను కొన్ని విషయాలు తెలుసుకోలేకపోయాడు. ఇప్పుడు ఆ విషయం గ్రహించి తిరిగి అహ్మద్నగర్కి వస్తాడు. ఆది సీనియర్ బెంగళూరును పూర్తిగా విడిచిపెట్టడానికి ఇప్పుడు తిరిగి అహ్మద్నగర్కి వచ్చి ఉండడానికి ప్రత్యేకంగా ఇంటి కప్పు యొక్క దూరం వెనుకబడిపోవడం జరిగింది. నీ పట్ల బాబా సంతుష్టిగా ఉన్నారు, దేని గురించి కలతపడొద్దని చెప్పారు. మహమ్మద్ గొప్పతనం కర్బాలాలోనే ఉంది కానీ కాబాలో లేదు అన్న విషయాన్ని గుర్తుంచుకోమన్నారు. అక్కడ ఉన్న వారందరికీ శుభాకాంక్షలు చెప్పు. శకం 681లో కర్బాలా ఇరాక్ లో ఖ్యాతిగాంచిన యుద్ధభూమి. కర్బాలా ఇరాక్ లో ఖ్యాతిగాంచిన యుద్ధభూమి. ప్రవక్త మహమ్మద్ మనవడు హుస్సేన్ అంటే ఆలీ కుమారుడు, మొహమ్మద్ మునిమనుమలు ఆలీ అక్బర్, ఆలీ అఫ్గర్, హుస్సేన్ కుమారులు మరికొంతమంది ఇతర షియాలు ఈ కర్బాలాలోనే మరణించారు. హుస్సేన్ ను ఖననం చేసింది కూడా ఇక్కడే. అప్పుడప్పుడు బాబా కవితలు రచించి వాటిని పాదిరికి పంపించేవారు. వాటికి సమాధానంగా ఈ దిగువ మంచి కవితలను తిరిగి పంపించమని ఆదేశించేవారు. ఈ విషయంలో పాదిరి నుండి ఏ కొద్ది ఆలస్యం జరిగినా బాబా దాని గురించి టెలిగ్రామ్ పంపేవారు. ఆ విధంగా బాబా ఎప్పుడు మెహరాబాద్ మండలితో నిరంతరం సంబంధం పెట్టుకునేవారు. భౌతికంగా తన నుండి దూరంగా ఉన్నట్టు వారిని మానసికంగా చెరువులో ఉంచుకునేందుకు అలా చేసేవారు. బాబా మరొకసారి వస్తువుల అన్వేషణ కోసం ప్రయాణం చేపట్టారు. ఏప్రిల్ 25 శనివారం నాడు రావల్పిండి, సియాల్కోట, లాహోర్, హరిద్వార్, రిషికేశ్ వెళ్లి తిరిగి మే 6న డెహ్రాడూన్ చేరుకున్నారు. లక్ష్మణ్ ఝోలా వద్ద ఒక స్థలాన్ని ఎంపిక చేసుకుని అక్కడ బాబా ఒక్కరే ఏకాంతంలో గడిపారు. తాను ఏకాంతవాసం గడపదలిచిన 7 ప్రదేశాల్లో ఇది 2వది అని బాబా సూచించారు. డెహ్రాడూన్ లో ఉంటున్న సమయంలో ఒకసారి తెహరీ గర్వాల్ నుండి ఒక గాయకుడు వచ్చి బాబా మరియు శ్రీమండలి ముందు గానం చేశాడు. శ్రీమండలితో మెహరా అక్కడ కనబడలేదు. ఆ గాయకుడికి పళ్ళు లేవు. కానీ తెహరీ గర్వాల్ మహారాజు తెహరీ గర్వాల్ మహారాజ్ తనను అక్బర్ దర్బార్లో ఖ్యాతి గడించిన తాన్సేన్తో సరిపోల్చేవాడని గొప్పలు చెప్పుకున్నారు. అతడు నీ ముసుగు తొలగించుకో, ఇక భగవంతుడినే దర్శిస్తావని గీతాన్ని పాడాడు. ఆ టెహరీ గర్వాల్ అనేవాడు పాడాడు. ఎవడు పాడాడు? నీ ముసుగు తొలగించుకో, ఇక భగవంతుడినే దర్శిస్తావు. నీ ముసుగు తొలగించుకో, ఇక భగవంతుడినే దర్శిస్తావు. ఈ ఒక్క వాక్యాన్ని చూసుకొని ఒక గీతాన్ని మనం రాసుకోవచ్చు. పాట పాడుతూ
అతడు చూపించే లాలనలు బుజ్జగింపులు చాలా వింతగా ఉండి బాబాకు ఎంతో వినోదాన్ని కలిగించాయి. అతడు వెళ్ళాక బాబా అక్కడున్న ప్రతి స్త్రీని పిలిచి ఆ గాయకునిలా పాడి అతన్ని అనుకరించమని ఆదేశించారు. వీరి చేష్టలు హావభావాలు మరింత వింతగా ఉండి బాబాకు చాలా వినోదాన్ని కలిగించాయి. సోదరి మణి ఒక్కరే జయప్రదంగా ఆ గాయకుడిని అనుకరించగలిగింది. ఇక కేటీ మాట్లాడిన హిందీ భాష బాబాకు కడుబొబ్బ నవ్వు తెప్పించింది. ఇంకో సందర్భంలో ఒక మాంత్రికుడు ఆ ఇంటి పక్క నుండి వెళుతుండగా బాబా చూసి తమాషా కోసం అతన్ని లోనికి పిలిచి తన విద్యను ప్రదర్శించమన్నారు. తన ప్రదర్శన కోసం ఒక బాలుడు కావాలని ఆ మాంత్రికుడు అడగగా బాబా మేర్వాన్ని చూపించారు. అప్పుడు అతడు, నేను చప్పట్లు కొట్టినప్పుడు మాట్లాడడం ఆఫ్ చేయి, మళ్ళీ నేను చప్పట్లు కొట్టగానే మాట్లాడు అని మేర్వాన్ చెవిలో ఆ మాంత్రికుడు మెల్లగా గొలికాడు. అందరికీ వినబడేట్లు నేను ఇప్పుడు ఇంద్రజాలాన్ని ఈ బిడ్డ పైన ప్రదర్శిస్తాను, దాంతో ఈ బాలు నాలుక కొరగానిదవుతుంది అని ప్రకటించాడు. అతను కొన్ని గమ్మతులు చేసి తన మంత్రదండాన్ని మేర్వాన్ పైన ఊపి చప్పట్లు కొట్టి ప్రేక్షకుల వైపు తిరిగి, మీరు ఇప్పుడు అతన్ని ఏదైనా అడగలిస్తే అడగండి, కానీ అతను జవాబు ఇవ్వలేడు అని చెప్పాడు. అక్కడున్న ప్రతి వ్యక్తి మేర్వాన్ ప్రశ్న వేశారు, కానీ అతను నోరు విప్పకుండా మెలకుండిపోయాడు. బాబా కూడా ఏదో అడిగారు, అయినా అతడు మాట్లాడలేదు. ఇక ఆ మాంత్రికుడు చప్పట్లు కొట్టాడు. మేర్వాన్ వెంటనే మాట్లాడడం ప్రారంభించాడు. ప్రదర్శన ముగిసి అతడు వెళ్ళిపోయాక బాబా మేర్వాన్ని పిలిచి, నీవెందుకు మాట్లాడలేకపోయావు అడిగాడు. ఆ ఇంద్రజాలికుడు నన్ను మాట్లాడొద్దన్నాడు అని మేర్వాన్ చెప్పేశాడు. అతను విషయాన్ని బయటపెట్టేసరికి అందరూ బాగా నవ్వుకున్నారు. కానీ బాబా కాదు అతను నీ మనస్సును కట్టడి చేసి మాట్లాడకుండా నిరోధించాడు అని చెప్పారు. చూసారా, మేర్వాన్ మళ్ళీ లేదు బాబా, నిజంగా నన్ను అతను మాట్లాడుతున్నాడు అని చెప్పాడు. డెహ్రాడూన్లో వాళ్ళున్న బంగ్లాకు పక్కనే రోడ్లు ఊడ్చుకునే ఒక నిరుపేద తన భార్యతో కలిసి ఉంటున్నాడు. ఆమె గర్భవతి. ప్రతిరోజు ఉదయం పూట అతను కబీర్ దోహాలను పాడి తన భార్యకు వినిపించేవాడు. తానలా తన గుడిసెలో పాడుతుంటే దైవీ మానవుడు మెహర్ బాబా తన గదిలో ఆ పాటలకు అనుగుణంగా మధ్యలో వాయిస్తున్న విషయం ఆ నిరుపేదకు తెలియదు. అతనికి ఒక మంచి పుత్రుడు జన్మిస్తాడు. కేవలం నా వినోదం కోసం ఈ మధ్యలో వాయించడం లేదు, నా నుండి అతను ఒక వరాన్ని పొందబోతున్నాడు అని బాబా స్త్రీమండలితో అన్నారు. తన కుమార్తెల మెహరు మనుల సహాయంతో గైమాయి శ్రీమండలి కొరకు వంట చేయడం ప్రారంభించింది. ప్రతి వంటకానికి రుచి కోసం ఆమె కొంచెం చక్కెర కలిపేది. ఈ విధంగా చేయడం ఆమెకు అలవాటు. అలాగే బాబా కోసం చేసిన వంటలో కూడా కొంచెం చక్కెర కలిపింది. ఒకరోజు ఎవరో ఈ విషయంలో బాబాకు ఫిర్యాదు చేయగా గైమాయిని ఏరిసిను రమ్మని కబురు చేశారు. బాబా ఆమెను చూసి, నిజం చెప్పు, నా ఆహారంలో పంచదార కలిపావా అని అడిగారు. అవును బాబా అని బదిలిచ్చింది. ఏరిసి వైపు తిరిగి, బాబా, భగవంతుడు నీకు ఎలాంటి తల్లివి ఇచ్చాడో చూడు. ఏరిసి వైపు తిరిగి, బాబా, భగవంతుడు నీకు ఎలాంటి తల్లి ఇచ్చాడో చూడు. తెలివన్న వారెవరైనా అన్నంలోనూ పప్పులోనూ చక్కెర కలుపుతారా అని అడిగాడు. ఆమె వైపు తిరిగి ఏరిసి, అమ్మ, బాబా ఆహారంలో చక్కెర ఎందుకు కలిపావు? అది బాబా ఆరోగ్యాన్ని చెడగొడుతుంది కదా అన్నాడు. గైమాయి తన తప్పును ఒప్పుకుంటూ ఇంకెప్పుడు అలా చేయను అని చెప్పింది. ప్రమాణం చెయ్యి అని బాబా సైగ చేశాడు. అలాగే గైమాయి ప్రమాణం చేసింది. బాబా ఆ ప్రమాణాన్ని ఆమె చేత 10-12 సార్లు మళ్ళీ అనిపించారు. ఇప్పుడు శ్రద్ధగా విను, ఎప్పట్లాగే అంతే చక్కెర కలుపుతూ నీ వంట కొనసాగించు, కానీ ఎవరికి చెప్పకు. నీకు ఇప్పుడు చెబుతున్నాను విను. నీ చేతి వంట నాకెంతో ఇష్టం అని బాబా ఆమెతో అన్నారు. గైమాయి నమ్మలేనట్లు బాబా వంక తెరిపారు చూసింది. నీ వాగ్దానం గురించి ఇంకా ఎందుకు ఆలోచిస్తావు? నేను చెప్పినట్లు నీ విచారించడంలోనే నీ వాగ్దానం ఇమిడి ఉంది. మొదటి వాగ్దానం చక్కెర కలపకూడదని, రెండవది చక్కెర కలపాలని అని బాబా ఆమెకు సూచించారు. మే 16 ఆదివారం మస్తు కార్యం కొరకు బాబా డెహ్రాడూన్ నుండి బయలుదేరి నేపాల్, భూటాన్ సరిహద్దు ప్రాంతాలకు వెళ్ళారు. తనతో ఉస్తాద్జీ, ఏరిచ్ వైద్యుల్ని వెంటబెట్టుకుని పని ముగించుకొని మే 21న తిరిగి డెహ్రాడూన్ చేరుకున్నారు. బస్సు ప్రయాణాలు చేసిన ప్రతిసారి బస్సు సాంగత్యం ముగించుకొని తాను ఎంపిక చేసుకున్న ఒక స్థలంలో బాబా ఏకాంతంగా ఒక్కరే కొంతసేపు కూర్చునేవారు. ఈ విధంగా బాబా హిమాలయ ప్రాంతంలో ఎన్నుకున్న 7 స్థలాల్లో బాబా తన ఏకాంతవాసాన్ని చివరికి ముగించారు. ఒకసారి
ఒక మస్తును కలిసే దారిలో బాబాకు మండలికి ఒక బహిరంగ నాటక రంగస్థలం కనబడింది. మస్తును కలిసి తిరిగి వచ్చాక థియేటర్కి సంబంధించిన వ్యక్తితో కలిసి మన కోసం ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేస్తాడేమో కనుక్కోండి అని బాబా చెప్పారు. తగుమాత్రం రుసులతో ప్రత్యేక ప్రదర్శనకు ఏర్పాటుకు ఆ వ్యక్తి ఒప్పుకున్నాడు. బాబా తన బృందంతో ప్రదర్శన చివరి వరకు కూర్చొని ఆ ప్రదర్శన చూశారు. ఇప్పుడు ప్రభు యొక్క ప్రేమ వలన మనం ఈ అధ్యాయం కూడా మనం పూర్తి చేసుకున్నాం. ఈ చరిత్రలో నెక్స్ట్ అధ్యాయానికి మనం రేపటి దినం ప్రయాణం చేద్దాం. అయితే ఇప్పుడు ఈరోజు మనం చెప్పుకున్న విషయాలు చాలా ఉన్నతమైనవి. మీ అందరికీ నేను ఒక అభ్యర్థన చేస్తున్నాను. అందరూ కూడా ఇవాళ చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తే ఆ ఉన్నత విషయాలు మీ మనసులో, అంటే ఈ పనిముట్టుకి ఏది మనసులో ఉండదు, బుర్రలో ఉండదు, బాబా తప్ప. కానీ మీరు అలా కాదు, ఉంచుకోవాలి. 10 మందికి తెలియజేయడానికి మీకు శ్రద్ధ ఉన్నది, ఓపిక ఉన్నది, వయసు ఉన్నది. కాబట్టి మీరు తప్పకుండా వీటిని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ ఉంచుకున్న విషయాల్ని అందరికీ కూడా చెప్పడానికి మీకు అవుతుంది. అసలు ఈ కార్యక్రమంలో, ఈ సహజమైన కార్యక్రమంలో మనల్ని ప్రపంచానికి పనికి వచ్చే పనిముట్లుగా బాబా తీర్చిదిద్దుతున్నారు. ఇది పరోక్షంగా జరుగుతూ ఉన్నది. ఎవరికి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ యొక్క ఆ మనస్సు పనితీరులో కొంతవరకు తేడా వస్తుంది. జాగ్రత్తగా మిమ్మల్ని మీరు గమనించుకోండి. జాగ్రత్తగా మిమ్మల్ని మీరు గమనిస్తే మీ మనసు పనిచేసే పనితీరులో మీకు తేడా ఉంటుంది. కాబట్టి ఆ తేడా దేనికి వచ్చింది అంటే, మనసు యొక్క పనితీరుని ఆయన కొంత భాగం ఈ వినడం వల్ల అందులో అది విలీనమైనట్టుగా చేస్తున్నారు ఆయన. తద్వారా మీకు ఏమవుతుందంటే మీ మనస్సు ప్రభావితం అవుతుంది, మనోచంచలం కూడా తగ్గుతుంది. ఈ మనోచంచలం తగ్గించి మీలో ఆ పరమ పురుషుని, ఈ ప్రేమధార నింపుతున్నాడు ఆయన. ఇది ప్రపంచానికి చక్కగా మేలు చేస్తుంది. విషయాలు మళ్ళీ మీరు చదువుకోవడం, ఆ చదువుకుని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయడం తప్పకుండా చెయ్యండి, అవసరం. ఈ మధ్యకాలంలో మన బాబా ప్రేమికులు చాలా మంది గతిస్తున్నారు. ఈ పనిముట్టు కూడా ఏమో తెలియదు, ఉంటుందో ఊడుతుందో. కానీ ఈ ఉన్నంత కాలంలో బాబా నీ యొక్క ఈ సహజీవనంలో ఉన్న వాళ్ళందరికీ కూడా పనిముట్లుగా నువ్వు మలుసుకో. నీ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి వాళ్ళు ఉపయోగపడేలా వాళ్ళని మలచడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. ఆ ప్రయత్నం సఫలీకృతమై వాళ్ళు నీ యొక్క కార్యక్రమానికి పూర్తిగా ఉపయోగపడాలి. ఆ విధంగా వాళ్ళ ద్వారా నీ ప్రేమ సందేశం, నీ ప్రేమ యొక్క ఔన్నత్యం బయటకు వెళ్ళాలి అని ప్రతిరోజు బాబాని నేను ప్రార్థిస్తూ ఉంటాను. కాబట్టి ప్రియమిత్రులారా, బాబాతో ఎక్కువ కాలం ఉండండి. చదివినవి మళ్ళీ మీరు చదువుకోండి. అర్థం కాని చోట మీరు భయపడక్కర్లేదు. మీరు నన్ను స్వేచ్ఛగా అడగచ్చు. ఈ పేజీలో ఈ విషయం నాకు అర్థం కాలేదు, ఈ పేజీలో ఈ విషయం నాకు అర్థమైంది, కానీ అది నా అర్థం కరెక్టో కాదో నాకు తెలియదు, లేదా ఈ విషయం నాకు చాలా బాగా అర్థమైంది అన్నవి మీరు నాకు అప్పుడప్పుడు నాతో ప్రస్తావన చేస్తూ ఉంటే, ఈ నాతో ప్రస్తావన చేయడం అంటే నాతో కాదు, బాబాతో అనే. బాబాతో ప్రస్తావన చేస్తే బాబా ఏం చేస్తారు, మీకు ఈ పనిముట్టు ద్వారా మళ్ళీ చక్కటి వివరాలు ఇస్తారు. తద్వారా భవిష్యత్తులో బాబా కార్యక్రమానికి
మీరందరూ కూడా పనిముట్లు కాగలుగుతారు. ఇందుకోసమే ఈ సహజీవన కార్యక్రమం ఆయన ప్రారంభించారు. ఇందులో ఏమాత్రం కూడా అనుమాన పడవలసిన అవసరం లేదు. ఇప్పుడు మీ అందరికీ గీతాలు రాయమన్నది కూడా బాబాయే, అది బాబా ప్రోత్సాహమే. ఈ పనిముట్ల చేత కొన్ని వేల కీర్తనలు రాయించాడు ఆయన. అందరి దేవుళ్ళ మీద రాయించాడు బాబా ఫోల్డ్లోకి రాకముందు. బాబా ఫోల్డ్లోకి వచ్చిన తర్వాత ఆయన గురించి రాయించుకున్నాడు. ఇప్పుడు మీ చేత గీతాలు రాయించుకుందామనే తాపత్రయం ఆయనలో కలిగిందేమో నాకేం తెలుసు. కాబట్టి మీకు సూచనలు ఇస్తున్నాడు, చక్కటి విషయాలు ప్రస్తావన చేస్తున్నాడు, చేసి మిమ్మల్ని ఉత్సాహపరుస్తున్నాడు. ఆ ఉత్సాహాన్ని ఉత్సాహంగా దాచుకొని ఆ ఉత్సాహంలో మీరు గీతాలు రాయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అందరి గీతాలు కూడా హృదయాన్ని హత్తుకోవు. చాలా చాలా కొద్ది మందివే హృదయానికి హత్తుకుంటాయి. ఆ హత్తుకున్నటువంటి వాళ్ళు మీరు ఉండాలని ఈ పనిముట్టు యొక్క అభిలాష. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా అవతార్ మెహర్ బాబా की అందరికీ జై బాబా.